Hi everyone, this is Bhagyashree. I am working as a lecturer in CRR College for Women, Eluru. In this video session, I would like to discuss about ovarian cycle of Deloitte fishes. So let's start the topic. Female reproductive organs of Deloitte fishes. So female reproductive organs of fishes is mainly composed of ovaries, oviduct, genital pore or cloaca. సో ఫిమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ ఆఫ్ మనం టిలాయిస్టీ ఫిషెస్లో ఫిమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ చూసుకుంటే కనుక సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే ఓవరీస్ అండ్ సెకండ్ వన్ ఓవిడక్ట్ అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటంటే జెనిటల్ పోర్ ఆర్ క్లోయికా. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే ఓవరీస్. సో ఓవరీస్ ఆర్ ఇట్ ఈస్ ఎ పేడ్ elongated sac-like structures present on the either side of ventral to the kidney in the abdominal cavity. సో ఈ పిక్చర్ కానీ అబ్జర్వ్ చేసుకుంటే కనుక సో ఇట్ ఈస్ ఎన్ ఫిమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ ఆఫ్ Deloitte ఫిషెస్. సో యూజువల్లీ ఏంటి అంటే ఓవరీస్ అనేవి ఏంటంటే దే ఆర్ పెయిర్ అనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ పిక్చర్లో సో దే ఆర్ ఇన్ పెయిర్ అనమాట. ఓకేనా. సో దే ఆర్ ఎలాంగేటెడ్ సాక్ లైక్ స్ట్రక్చర్స్. సో మనకి ఏంటంటే సాక్ అంటే ఏంటి లైక్ పౌచ్ లైక్ అనమాట. సో ఓకేనా. సో ఎలాంగేటెడ్గా ఉంటే దే ఆర్ సాక్ లైక్ స్ట్రక్చర్స్. సో దే ఆర్ ప్రెసెంట్ ఆన్ ది వెంట్రల్ సైడ్ టు ద కిడ్నీస్ ఇన్ ద అబ్డామినల్ క్యావిటీ. సో అబ్డామినల్ క్యావిటీలో మన కిడ్నీకి వెంట్రల్ సైడ్లో దట్టు ఏంటంటే అబ్డామినల్ క్యావిటీ దగ్గర మనకి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో దే ఆర్ అటాచ్డ్ టు ది బాడీ వాల్ బై మీన్స్ ఆఫ్ మీసో ఓవేరియం. సో మీసో ఓవేరియం ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎన్ లెగ్మెంట్. సో లెగ్మెంట్ అనేది మనకి ఎందుకు హెల్ప్ఫుల్ అవుతుంది అంటే సో ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ది అటాచ్మెంట్ ఆఫ్ యూటిరస్ టు ది ఓవరీ. సో ఓవరీని యూటిరస్కి అటాచ్ చేయడానికి ఈ మీసో ఓవేరియం అనేది మనకి హెల్ప్ఫుల్ అవుతుంది బాడీ వాల్కి అటాచ్మెంట్కి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఓవిడక్ట్. సో ఓవిడక్ట్స్ ఆర్ నథింగ్ బట్ సో ఎప్పుడైతే మనకి ఓవం ఆర్ ఎగ్ ఫామ్ అయిన తర్వాత మనకి సో ఈ ఓవరీలోకి రిలీజ్ అయ్యే నారో ట్యూబ్ని మనం ఓవిడక్ట్ అని అంటాం. సో థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే జెనిటల్ పోర్ ఆర్ క్లోయికా కూడా అనొచ్చు. సో ఈ జెనిటల్ పోర్ ఆర్ క్లోయికా ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ ఎక్స్టర్నల్ ఓపెనింగ్ ఆఫ్ మేల్ అండ్ ఫిమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్. సో ఈ జెనిటల్ పోర్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఎక్స్టర్నల్ ఓపెనింగ్. So next coming to the types of ovaries. So there are mainly two types of ovaries, cysto-ovarian and gymno-ovarian. So the first one is cysto-ovarian. So the mature oocytes released into the ovacile that is continued as a oviduct to open into the exterior. సో ఏవైతే మనకి మెచ్యూర్ oocytes అనేవి ఫామ్ అవుతాయో సో అవి యూజువల్లీ ఏంటంటే ఓవాసీల్లోకి రిలీజ్ అవుతాయి. సో ఓవాసీల్ ఈజ్ లాట్రాన్ టు ఫామ్ ఏ ఓవిడక్ట్. సో నెక్స్ట్ ఓవాసీల్ నుంచి మనకి ఎక్కడికి పాస్ ఆన్ అవుతాయి అంటే ఓవిడక్ట్లోకి పాస్ ఆన్ అవుతాయి. సో ఓవిడక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ ట్యూబ్ విచ్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ఓపెనింగ్ ఆఫ్ ఎన్ ఓవం ఆర్ ఎగ్. సో నెక్స్ట్ కమింగ్ సో తర్వాత ఏంటి ఓవిడక్ట్ నుంచి మనకి ఎక్స్టీరియర్ అంటే మనకి ఎక్స్టర్నల్ సైడ్కి మనకి ఓపెన్ అవుతాయి. సో ఈ టైప్ ఆఫ్ ఈ సిస్టో ఓవేరియన్ అనేది ఏ టైప్ ఆఫ్ ఆర్డర్లో కానీ క్లాసెస్లో కానీ మనం చూసుకోవచ్చు అంటే ఫిషెస్లో సో లిప్టాయిస్టిస్ అండ్ టిలాయిస్టి టైప్ ఆఫ్ ఫిషెస్లో మనం ఈ టైప్ ఆఫ్ ఓవరీస్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో సెకండ్ టైప్ వచ్చేసరికి ఏంటంటే జిమ్నో ఓవేరియన్. సో జిమ్నో ఓవేరియన్లో వచ్చేసరికి ఏంటి అంటే మనకి మెచ్యూర్ oocytes వచ్చేసరికి ఏంటి దే ఆర్ రిలీజ్డ్ ఇన్ టు ది బాడీలో కానీ ఆర్ సీలోమిక్ క్యావిటీస్లో కానీ మనకి రిలీజ్ అవుతాయి. సో రిలీజ్ అయిన తర్వాత ఏంటి లేటర్ ఆన్ పాస్డ్ అవుట్ త్రూ ది జెనిటల్ ఆపరేటర్స్. సో దీని ద్వారా మనకి ఎక్స్టీరియర్ సైడ్కి మనకి ఓపెన్ అవుతాయి. సో ఈ టైప్ ఆఫ్ ఓవరీస్ మనం ఏ క్లాస్ ఆఫ్ ఫిషెస్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు అంటే కాంట్రాక్టిస్లోను డిప్నాయ్ ఫిషెస్లోను కాండ్రాయిస్టీ అండ్ ఆమ్నా ఈ టైప్ ఆఫ్ ఫిషెస్లో మనం ఈ జిమ్నో ఓవేరియన్ టైప్ ఆఫ్ ఓవరీస్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ పిక్చర్ దిస్ ఈజ్ అన్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ అనమాట. ఓకేనా. ఫిషెస్లో ఉన్న ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఈ సైడ్ చూసుకుంటే కనుక మనకి పెయిర్ ఆఫ్ ఓవరీస్ అనేవి ప్రెజెంట్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ అన్ నారో ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ ఓవిడక్ట్. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఒపిస్టో nephric duct. So it is helpful for excretion process. Next it is an urinary bladder and urinary pore and it is an genital pore. So genital pore is nothing but it is an external opening of male and female reproductive organs. So this is an trunk kidneys and this is head kidneys. Next one, ovary. The ovary is the in most Deloitte fishes it is an hollow sac like organ into which extend numerous
వగీరియస్ ఫోల్డ్స్ లైన్డ్ బై ది జర్మినల్ ఎపిథీలియం. సో యూజువల్లీ ఏంటి అంటే మనకి ఓవరీ ఇన్ మోస్ట్ ఆఫ్ టిలోసిటీ ఫిషెస్లో చూసుకుంటే కనుక ఇట్ ఈస్ అన్ హోలో సాక్ లైక్ ఆర్గన్. సో హోలో మీన్స్ ఇట్ ఈస్ అన్ ఎంటీ స్పేస్, ఓకేనా. సో ఇట్ ఈస్ అన్ హోలో సాక్ లైక్ స్ట్రక్చర్ అనమాట. సో విచ్ ఎక్స్టెండ్స్ న్యూమరస్ ఓవిజియరస్ ఫోల్డ్స్ అనేవి మనకి ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఓవిజియరస్ ఫోల్డ్స్ ఆర్ నథింగ్ బట్ సో ఈ ఎగ్ని మనకి హోల్డ్ చేయడానికి హెల్ప్ఫుల్ అయ్యే పౌచ్ని, ఆ క్యావిటీస్ని మనం ఆ ఫోల్డ్స్ని ఏమంటామంటే ఓవిజియరస్ ఫోల్డ్స్ అని అంటాం. సో ఈ ఓవిజియరస్ ఫోల్డ్స్ వచ్చేసరికి యూజువల్లీ మనకి జర్మినల్ ఎపిథీలియంతో మనకి లైనప్ అయి ఉంటాయి. సో ద జర్మ్ సెల్స్ ఓగోనియా, సో విచ్ ఈస్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ జర్మినల్ ఎపిథీలియం. సో మల్టిప్లై mitotically and get transformed into the non-Yoki primary oocytes. సో యూజువల్లీ మన జర్మ్ సెల్స్ని ఏమంటాము అంటే ఊగోనియా అని అంటాం. సో ఊగోనియా ఈజ్ ఎన్ ప్లూరల్ అండ్ ఊగోనియం ఈజ్ ఎన్ సింగులర్ ఫామ్ అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి విచ్ ఈజ్ ఊగోనియా విచ్ ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ ది జర్మినల్ ఎపిథీలియం లేయర్ నుంచి మనకి ఊగోనియా అనేది ఫామ్ అవుతుంది. ఇట్ ఈజ్ అన్ జర్మ్ సెల్ ఆర్ రిప్రొడక్టివ్ సెల్ కూడా అనొచ్చు. సో ఈ ఊగోనియా అనేది ఏంటంటే లాట్రాన్ ఇట్ ఈస్ మల్టిప్లైడ్ బై మైటోటిక్ సెల్ డివిజన్ అండ్ గెట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ది నాన్ యోకి ప్రైమరీ ఊసైట్ కింద మనకి కన్వర్షన్ అనేది జరుగుతుంది. సో ద ప్రైమరీ ఊసైట్స్ ఆర్ కవర్డ్ జనరల్లీ బై 2 layers ఆఫ్ ఫాలికల్ సెల్స్. సో ఈ ప్రైమరీ ఊసైట్స్ అనేవి ఏంటి, మనం యూజువల్ మనం ఏమని చెప్తామంటే ఇమ్మెచ్యూర్ ఫామ్ అని కూడా చెప్పొచ్చు. సో ఈ మెచ్యూర్ ఫామ్ ఆఫ్ ఈ ప్రైమరీ ఊసైట్స్ మనకి ఏంటి అంటే 2 layer ఆఫ్ ఫాలికల్ సెల్స్తో మనకి కవరప్ అయి ఉంటాయి. సో ద అవుటర్ వన్ని మనం ఏమంటామంటే టీకల్ లేయర్ అంటాము. ద ఇన్నర్ వన్ లేయర్ వచ్చేసరికి ఏమంటామంటే గ్రాన్యులోసా లేయర్ అని అంటాం. సో విచ్ ఈస్ అండర్గోస్ విటలోజెనెసిస్ వెన్ ఓక్ ఈస్ డిపాజిటెడ్ ఇన్ ద ఓప్లాజమ్, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే విటలోజెనసిస్. సో లేట్రాన్ ఏంటి, ఈ ప్రైమరీ ఊసైట్ ఏంటి విచ్ ఈస్ కవర్డ్ అప్ బై 2 layers, 2 follicle cells ఆఫ్ లేయర్స్తో మనకి ఫామ్ అయి ఉంటుంది. సో అవుటర్ లేయర్ వచ్చేసరికి ఏంటి టీకల్ లేయర్, ద ఇన్నర్ వన్ వచ్చేసరికి గ్రాన్యులోసా లేయర్. సో ఆఫ్టర్ ఈ లేయర్ ఫార్మేషన్ జరిగిన తర్వాత ఏంటంటే విటలోజెనసిస్లో మనకి పార్టిసిపేట్ చేస్తుంది. సో విటలోజెనసిస్ ఈజ్ నథింగ్ బట్ ఫార్మేషన్ ఆఫ్ యోక్ సబ్స్టెన్స్ అనమాట, ఓకేనా. సో ఈ యోక్ సబ్స్టెన్స్కి, ఈ యోక్ ఫార్మేషన్కి కావాల్సిన యోక్ సబ్స్టెన్స్ అన్ని ఫామ్ అవ్వడాన్ని మనం విటలోజెనసిస్ అని అంటాం. సో ఈ ఓప్లాజంలో ఏంటి అంటే యోక్ అనేది డిపాజిషన్ అనేది జరిగితే కనుక దాన్ని మనం విటలోజెనసిస్ అని అంటాం. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఏంటి అంటే అనాలిసిస్ ఆఫ్ యోకి ఎగ్స్ ఇండికేట్స్ దట్ ఎగ్ యోక్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ లైపోవిటలిన్ అండ్ ఫాస్ఫోవిటిన్. ద ఫార్మర్ ఈజ్ రిచ్ ఇన్ లిపిడ్ అండ్ పూర్ ఇన్ ఫాస్ఫరస్ అండ్ లాటర్ ఈజ్ రిచ్ ఇన్ ఫాస్ఫరస్ అండ్ పూర్ ఇన్ లిపిడ్. సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఈ యోకి ఎగ్ని మనం దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే, సో ఇట్ ఈస్ మెయిన్లీ ద యోకి ఎగ్ అనేది ఏంటంటే మనకి దేంతో కంపోజ్ అయి ఉంటుంది అంటే ఇట్ ఈస్ మెయిన్లీ కన్సిస్ట్స్ ఆఫ్ లిపోవిటలిన్ ప్రోటీన్ అండ్ ఫాస్ఫేటిన్. సో దీస్ ఆల్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఎగ్. సో ఎగ్ అనేది ఏంటంటే ఫర్దర్గా డెవలప్ అవ్వడానికి ఈ లిపోవిటలిన్ అనేది ఫాస్ఫేటిన్ అనే ప్రోటీన్స్ అనేవి ఏంటి అంటే ఈ ఎగ్ యొక్క ఫర్దర్ డెవలప్మెంట్కి ఏంటంటే హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఫస్ట్ ఏంటి అంటే మనకి ఫస్ట్ ఫార్మేషన్ ఆఫ్ యోక్లో మనకి ఎగ్ ఫార్మేషన్లో ఏమైతే రిచ్గా ఉంటాయి అంటే ఏ సబ్స్టెన్స్ రిచ్గా ఉంటాయంటే లిపిడ్స్ అండ్ ఫాస్ఫరస్ అని. సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే లిపిడ్ అనేది రిచ్గా ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసరికి ఫాస్ఫరస్ అనేది తక్కువగా ఉంటుంది. సో లేటర్ ఆన్ ఫస్ట్ ఎగ్ ఫార్మేషన్ అప్పుడు ఏంటి లిపిడ్ అనేది ఎక్కువగా ఉంటుంది, సో ఫాస్ఫరస్ అనేది తక్కువగా ఉంటుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ఓకేనా డెవలప్మెంట్ స్టేజ్లో అనేది ఎండ్కి వచ్చేసేసరికి మనకి ఏది రిచ్గా ఉంటుందంటే ఫాస్ఫరస్ అనేది రిచ్గా ఉంటుంది, లిపిడ్ అనేది పూరిన్ ఫామ్లో ఉంటుంది. సో దిస్ పిక్చర్ షోస్ ది డిఫరెంట్ స్టేజెస్ ఇన్ ద మెచ్యురేషన్ ఆఫ్ oocyte. సో oocyte యొక్క మెచ్యురేషన్ స్టేజ్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేజెస్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ మెచ్యూర్ ఓవరీ. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ ఈజ్ అన్ ఓగోనియం. ఓగోనియం ఈజ్ నథింగ్ బట్ ఇమ్మెచ్యూర్ ఎగ్ ఆర్ ఓమ్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే యంగ్ oocyte. సో దిస్ ఈజ్ అన్ యంగ్ oocyte అండ్ దిస్ ఈజ్ అన్ వాల్ ఆఫ్ ఓవరీ. సో దిస్ ఈజ్ ఎట్రిటిక్ ఎగ్ అనమాట. సో ఎట్రిటిక్ ఎగ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఆల్సో అన్ ఇమ్మెచ్యూర్ ఎగ్. సో దిస్ ఈజ్ అన్ డెవలపింగ్ oocyte. This is an young oocyte which consists of yolk nucleus. So this is fully matured oocyte.
So which is consists of vitelline membrane and yolk globule. It is also having a nucleus. So this is an ovocerous lamella. So ovocerous lamella, which is helpful for the carrying the egg. So it is just like a shell formation, shell. Atretic oocyte, immature oocyte. So this is an yolk vesicles and yolk globules, and mature. This is an mature oocyte which consists of yolk globules and yolk vesicles. So next coming to the oogenesis. So in oogenesis is nothing but the process of development of mature egg from the primordial germ cell is called oogenesis. So primordial germ cell is nothing but it is an undifferentiated stem cell. Okay, so primordial germ cell is nothing but it is an undifferentiated stem cells అనమాట. ఓకేనా. సో లైక్ ఏంటంటే సో ఇవి గ్యామిట్ ఫామ్ అవ్వాలా లేదా అనేది డిసైడ్ అవుతుంది అనమాట. సో ఇట్ ఈస్ అండ్ సో ఇంకా ఫామ్ డిఫరెన్షియేటెడ్ కాని ఫామ్లో గ్యామిట్స్ ఇంకా సరిగ్గా ఫామ్ కానీ స్టేజ్ని సెల్స్ని మనం ఏమంటామంటే ప్రీమోడియల్ జెమ్ సెల్స్ అని అంటాం. రీప్రొడక్టివ్ సెల్స్ అనేవి అన్డిఫరెన్షియేటెడ్ ఫామ్లో ఉన్నప్పుడు మనం దాన్ని ప్రీమోడియల్ జెమ్ సెల్స్ అని అంటాం. సో దాని నుంచి మనకి మెచ్యూర్డ్ ఎగ్ అనేది ఫామ్ అయితే కనుక దాన్ని మనం oogenesis అని అంటాం. ఓకేనా. సో ప్రీమోడియల్ సెల్స్ యూజువల్లీ ఏంటంటే అన్డిఫరెన్షియేటెడ్ సెల్స్, లేటర్ ఆన్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ డిఫరెన్షియేటెడ్ సెల్స్ లైక్ రిప్రొడక్టివ్ సెల్స్ అనమాట. ఓకేనా. సో ప్రీమోడియల్ సెల్స్ ఫస్ట్ ఫామ్లో అన్డిఫరెన్షియేటెడ్ ఫామ్ ఉంటాయి, లేటర్ ఆన్ డిఫరెన్షియేట్ అయ్యి మనకి రీప్రొడక్టివ్ సెల్స్ కింద ఫామ్ అవుతాయి. సో ఆ ఫామ్ అయిన డిఫరెన్షియేటెడ్ మనకి ఫుల్గా కంప్లీట్గా రీప్రొడక్టివ్ సెల్స్ కింద ఫామ్ అయ్యి దాని నుంచి మనకి మెచ్యూర్డ్ ఎగ్ అనేది ఫామ్ అయితే కనుక దాన్ని మనం oogenesis అని అంటాం. ఫార్మేషన్ ఆఫ్ ఎగ్ ఈస్ కాల్డ్ oogenesis. సో ఇఫ్ సెకండరీ గ్రోత్ ఈ స్టార్ట్ ఇన్ ద జూలై, సో నెక్స్ట్ ఆగస్ట్కి వచ్చేసరికి మనకి ఈ టైప్ ఆఫ్ ఫార్మేషన్ అనేది వాటిలో స్ట్రక్చర్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ సెప్టెంబర్కి లిపిడ్ డ్రాప్లెట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, జూలైకి ఆగస్ట్కి వేరియేషన్ 1 మంత్కి, అండ్ ఆగస్ట్కి సెప్టెంబర్కి. సో లేటర్ ఆన్ ఏంటి ఆగస్ట్ అండ్ సెప్టెంబర్, సో ఈ వితిన్ 1 పీరియడ్లో మనకి 1 మంత్లో ఏంటంటే లిపిడ్ డ్రాప్లెట్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో నెక్స్ట్ నవంబర్కి ఓకేనా ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఫిబ్రవరికి సెల్స్ అనేవి డివిజన్ జరిగి ఈ టైప్ ఆఫ్ సెల్స్ అనేవి మనకి ఫామ్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి మార్చ్, నవంబర్, డిసెంబర్ అండ్ జనవరి 2 మంత్స్ టైం పీరియడ్ అనేది తీసుకుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి యోగ్ గ్రాన్యూల్స్ అనేవి మార్చ్కి వచ్చేసరికి మనకి ఎట్లా ఉంటాయి అంటే సో ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్. నెక్స్ట్ విటలోజెనిసిస్ అనేవి మనకి ఫామ్ అవుతాయి. విటలోజెనిసిస్ ఇస్ నథింగ్ బట్ ఫార్మేషన్ ఆఫ్ యోగ్ సబ్స్టెన్సెస్. ఓకేనా, ఇవన్నీ యోగ్ సబ్స్టెన్సెస్ అనమాట, యోగ్ ఫార్మేషన్కి హెల్ప్ఫుల్ అవుతాయి. ఓకేనా, యోగ్ సబ్స్టెన్స్ ఆర్ యూజువల్లీ కన్సిస్ట్స్ ఆఫ్ ప్రోటీన్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏప్రిల్ టు మే ఫైనల్ మెచ్యూరేషన్ స్టేజ్. ఆఫ్టర్ ఓవులేషన్ ఈజ్ formed. So during ovulation egg formation is taking place. So this is all about oogenesis. So during oogonium is nothing but it is an immature stage. Okay, so usually it is an singular form. So oogonia is nothing but it is an secondary oocyte. So usually the secondary oocyte later on undergoes second meiosis. Okay, so the secondary oocyte is later on undergoes meiosis 2 and forms haploid ovum. Okay, so haploid ovum is formed after fertilized with sperm. It forms and it undergoes oogenesis. So oogenesis is nothing but formation of oogonia. So oogonia is nothing but immature egg that is formed in the ovaries of ఫిషెస్, ఫిమేల్ ఫిషెస్ బిఫోర్ బర్త్ ఈస్ కాల్డ్. సో ఏదైతే మనకి ఇమ్మెచ్యూర్డ్ ఫామ్లో ఉన్న ఎగ్స్ అనేవి మనకి ఓవరీస్లో కానీ బిఫోర్ బర్త్కి మనకి రిలీజ్ అయితే కనుక దాన్ని మనం ఇమ్మెచ్యూర్డ్ ఫామ్ ఆఫ్ ఎగ్స్ని మనం యూజువల్లీ ఏమంటామంటే oogonia అని అంటాం. దే ఆర్ ఇన్ డిప్లాయిడ్ కండిషన్. ఓకేనా, సో డిప్లాయిడ్ మీన్స్ 2n కండిషన్.
So next coming to the primary oocyte. So primary oocyte is nothing but it is also an immature form. So primary oocyte which is forms సెకండరీ ఊసైట్. సో డ్యూరింగ్ ఏంటి అంటే ఈ ప్రైమరీ ఊసైట్ అనేది ఫామ్ అయిన తర్వాత మియోసిస్ 1 అనేది జరిగి, సో మియోసిస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ అన్ రిడక్షనల్ డివిజన్. సో మైటోసిస్ ఈజ్ ఈక్వేషనల్ డివిజన్. సో ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ సేమ్ నెంబర్ ఆఫ్ డాటర్ సెల్స్. ఇన్ మియోసిస్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ హాఫ్ నెంబర్ ఆఫ్ chromosome. Okay, it is having a 4 cell stage, it is an 2 cell stage. So 4 cell stage it is in haploid condition. So it is also called as reductional division. That means half number of chromosomes are present. So next coming to the after the formation of primary oocyte and undergoes meiosis 1 and later on forms secondary oocyte and first polar body is also formed. So later on secondary oocyte undergoes meiosis 2. So meiosis 2 is same as that of mitosis. Okay, mitosis nothing but it is an equational division. So after secondary oocyte, after the formation of secondary oocyte, it is later on forms ovum and second polar body. So during secondary oocyte first polar body is formed, and after secondary oocyte formation ovum is formed and it forms and it is also forms second polar body. So this is all about oogenesis. So first oogonium. So it is later on undergoes mitosis and to form diploid cells, diploid daughter cells. So these diploid daughter cells undergoes meiosis and forms haploid number of cells. So this is all about oogenesis. So next coming to the stages in the maturation of oocyte. So the first one is oogonium. Oogonium is nothing but it is a singular form of so plural form is oogonia. So oogonia is further undergoes to form a oocyte 1 and later on oocyte 2. So it is having a nucleus and yolk nucleus also. So oocyte 3, okay, it is having a follicular cell. Later on forms oocyte 4 which is having a nucleolus and it is also consists of yolk vesicles. So after the formation of oocyte 4 then forms oocyte 5. So this is the oocyte 5th stage. So it is having a yolk vesicle and yolk granules and it is also having a zona radiata, zona granulosa. And in the 6th stage of oocyte having zona radiata and matured egg. This is the matured egg. So it is having a yolk globule and yolk vesicles and nucleus and cortical alveoli. So next coming to the reproductive cycle of Deloitte fishes and it is also called as ovarian cycle. So it is an parallel to the testicular cycle. So it is also mostly same as that of the testicular cycle. So testicular cycle it is present in the male reproductive system of Deloitte fishes. So the primary reproductive organ of female that is ovary, whereas in males it is having సో మనం ఫీమేల్స్లో చూసుకుంటే కనుక ప్రైమరీ రిప్రొడక్టివ్ ఆర్గన్ వచ్చేసరికి ఏంటి అంటే ఓవరీ. అదే మేల్లో చూసుకుంటే కనుక మన ప్రైమరీ రిప్రొడక్టివ్ ఆర్గన్ వచ్చేసరికి ఏంటి అంటే టెస్టిస్. సో ఇట్ undergoes rhythmic changes which is divided into 5 phases as follows. So ఈ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ సో స్టేజెస్ వచ్చేసరికి ఏంటి అంటే సో స్టెప్ బై స్టెప్ అనేవి మనకి చేంజెస్ అనేవి ఓవరీలో మనకి స్టెప్ బై స్టెప్ అనేది మనం చేంజెస్ అనేవి అబ్జర్వ్ చేయొచ్చు. సో యూజువల్లీ మనకి ఎన్ని ఉంటాయి అంటే ఫేజెస్ 5 ఫేజెస్ అనేవి ఉన్నాయి, 5 ఫేజెస్ ఆర్ స్టేజెస్. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే రెస్టింగ్ ఫేజ్. సో రెస్టింగ్ ఫేజ్లో మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే ద ఓవరీ ఈజ్ ఇన్ ఎమెచ్యూర్ స్టేట్ కంటైనింగ్ నెస్ట్ ఆఫ్ oogoneal సెల్ స్టేజ్. సో ఈ ఫస్ట్ స్టేజ్లో మనం సో యూజువల్లీ మనం ఫస్ట్ స్టేజ్ అని చెప్పుకున్నాం కదా. సో దిస్ ఈజ్ అన్ ఫస్ట్ స్టేజ్. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇమ్మెచ్యూర్ స్టేజ్ అని కూడా మనం చెప్పొచ్చు. సో ఈ స్టేజ్లో ఏంటి అంటే మనకి నెట్స్ ఆఫ్
ఊగోనియల్ సెల్స్ అని ఇమ్మెచ్యూర్ సెల్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ oocyte మనం రెస్టింగ్ ఫేజ్ అని కూడా అనొచ్చు. సో ఫస్ట్ స్టేజ్లో మనం ఏంటంటే డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ గ్రోత్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో స్టేజ్ 2 సో oocyte యొక్క సెకండ్ స్టేజ్లో మనం ఫ్యూ డెవలప్మెంటల్ డిఫరెన్షియేటెడ్ ఫేజెస్ అనేవి మనం ఫ్యూ ఇన్ నెంబర్ అనేది చూడొచ్చు. సో డ్యూరింగ్ దిస్ స్టేజ్ ద ఫస్ట్ మియోసిస్ cell division of nucleus is initiated and the same is arrested at the Packetin stage. సో డ్యూరింగ్ మనం ఈ స్టేజ్లో రెస్టింగ్ ఫేజ్లో మనం ఏం చూస్తామంటే ఫస్ట్ మియోసిస్ సెల్ డివిజన్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. డ్యూరింగ్ ప్యాక్టిన్ స్టేజ్ మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ప్రిపరేటరీ ఫేజ్. సో ప్రిపరేటరీ ఫేజ్లో వచ్చేసరికి ఏంటి అంటే మనం సో ఇట్ ఈస్ ఇన్ సో oocytes ఆర్ ఇన్ ఫస్ట్ స్టేజ్ని మనం ప్రిపరేటరీ స్టేజ్ కూడా అనొచ్చు. సో దిర్ ఈస్ ఎ బిగినింగ్ ఆఫ్ విటలోజెనిసిస్ ఇన్ ద oocyte సైటోప్లాజం. సో oocyte యొక్క సైటోప్లాజంలో మనం విటలోజెనిసిస్ ప్రాసెస్ అనేది టేకింగ్ ప్లేస్ అవుతుంది. సో విటలోజెనిసిస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫార్మేషన్ ఆఫ్ యోక్ సబ్స్టెన్స్. సో యోక్ అనేది ఫామ్ అవడానికి కావాల్సిన సబ్స్టెన్స్ అనేవి మనం ప్రజెంట్ అయి ఉంటాయి. సో మనం డ్యూరింగ్ ఈ ప్రిపరేటరీ ఫేజ్లో మనం యోక్ ప్రిపరేషన్ ఫేజ్ అని కూడా చెప్పొచ్చు. సో oocyte envelopes get differentiated with the thecal and the granulosa layer assuming the steroid oozenic function. సో యూజువల్లీ వచ్చేసరికి ఏంటంటే ప్రిపరేటరీ ఫేజ్లో ఏంటి అంటే మనకి సో ఎగ్ చుట్టూరు ఏంటి అంటే మనకి లేయర్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో యూజువల్లీ మనం చెప్పుకున్నాం కదా ఆ లేయర్స్ ఏంటి అంటే టీకల్ లేయర్. సో ఇన్నర్ వన్ని మనం టీకల్ లేయర్ అంటాం, అవుటర్ వన్ వచ్చేసరికి ఏంటి గ్రాన్యులోసా లేయర్ అని అంటాం. సో దే ఆర్ స్టెరాయిడ్ ఓజెనిక్ ఫంక్షన్. సో స్టెరాయిడ్ ఓజెనిక్ ఫంక్షన్ అంటే మనకి 6 హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతాయి. The cells of granulosa layer starts producing female hormone called estradiol. So usually they are in స్టెరాయిడ్ ఓజెనిక్ ఫంక్షన్. సో స్టెరాయిడ్ ఓజెనిక్ ఫంక్షన్ అంటే ఏంటి అంటే మనకి ఏవైతే ఫిమేల్ సెక్స్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేయడానికి ఇవి హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి. సో ఈ గ్రాన్యులోసా లేయర్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఫిమేల్ సెక్స్ హార్మోన్ ఈస్ట్రాడయోల్ అనేది మనకి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో ఈస్ట్రాడయోల్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈజ్ అన్ మేజర్ ఫిమేల్ సెక్స్ ఆర్గాన్ అనమాట. ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది రిలీజ్ చేస్తుంది. సో ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది మనకి ఎందుకు హెల్ప్ఫుల్ అవుతుందంటే సో ఈ ఫిమేల్ మెనిస్ట్రల్ సైకిల్ని మనని రెగ్యులేట్ చేయడానికి ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే మెచ్యూరింగ్ ఆర్ ప్రీ స్పానింగ్ ఫేజ్. సో ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ద ఇంటెన్సివ్ ప్రాసెస్ ఆఫ్ విటలోజెనిసిస్ బై విచ్ ఓప్లాజమ్ ఆఫ్ ది oocyte ఈజ్ లోడెడ్ విత్ ఏ యోగ్ గ్రాన్యూల్స్ అండ్ ఇన్ ది స్టేజ్. సో ఈ స్టేజ్లో మనం ఏం చూస్తామంటే విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్లో ఏంటంటే మనకి విటలోజెనిసిస్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో మెచ్యూరేటింగ్ ఫేజ్ అని మనం ఎట్లా చెప్తామంటే విటలోజెనిసిస్ అంటే ఈ యోగ్ ఫార్మేషన్ అనేది జరిగితే కనుక దాన్ని మనం మెచ్యూరేషన్ స్టేజ్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఆర్ ప్రీ స్పానింగ్ స్టేజ్ అంటే ఎగ్ లేయింగ్కి ఉన్న ముందు స్టేజ్ని మనం ప్రీ స్పానింగ్ స్టేజ్ అని కూడా అనొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ మియోసిస్ డివిజన్ ఈజ్ కంప్లీటెడ్ అండ్ సెకండ్ మియోసిస్ డివిజన్ విల్ బి అక్కర్డ్. సో ఈ మెచ్యూరేషన్ ఫేజ్ ఆర్ ప్రీ స్పానింగ్ స్టేజ్లో మనం ఏం చూస్తామంటే ఫస్ట్ మైటోటిక్ డివిజన్ అనేది ఫస్ట్ మియోటిక్ డివిజన్ అనేది మనం కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి సెకండ్ మియోసిస్ అనేది స్టార్ట్ అవుతుంది. ద సైజ్ ఆఫ్ ఓవరీ అండ్ GSI విల్ బి మ్యాక్సిమం ఎట్ దిస్ ఫేజ్. సో ఈ ఫేజ్లో చూసుకుంటే కనుక ఓవరీ సైజ్ వచ్చేసరికి మ్యాక్సిమం ఉంటుంది. నెక్స్ట్ GSI అంటే ఏంటంటే గోనోస్టొమాటిక్ ఇండెక్స్ అని అంటారు. సో గొనాడోస్టొమాటిక్ ఇండెక్స్ అనేది ఎందుకు హెల్ప్ఫుల్ అవుతుందంటే సో దాని యొక్క మెచ్యూరిటీని నెక్స్ట్ పీరియాడిసిటీ ఆఫ్ స్పానింగ్ ఓకేనా. సో దాని యొక్క మెచ్యూరేషన్ స్టేజ్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు, దీంతో మనం ఎస్టిమేట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి దాని యొక్క స్పానింగ్ కెపాసిటీని కూడా మనం దీని ద్వారా GSI ద్వారా మనం ఎస్టిమేట్ చేయొచ్చు. సో GSI ఈజ్ నథింగ్ బట్ గొనాడోస్టొమాటిక్ ఇండెక్స్. సో దీన్ని అట్లాగే క్యాలిక్యులేట్ చేస్తారు అంటే సో వెయిట్ ఆఫ్ గొనాడ్స్ బై వెయిట్ ఆఫ్ ఫిష్ ఇంటూ 100 చేస్తే కనుక మనకి GSI అనే మనకి GSI వాల్యూ అనేది మనం ఎస్టిమేట్ చేయొచ్చు బై యూజింగ్ దిస్ ఫార్ములా. సో ఫార్ములా ఏంటంటే వెయిట్ ఆఫ్ గోనట్స్ బై వెయిట్ ఆఫ్ ఫిష్ ఇంటూ 100 చేస్తే కనుక మనం GSI అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఏంటంటే స్పానింగ్ ఫేజ్. స్పానింగ్ ఫేజ్ ఇస్ నథింగ్ బట్ ఎగ్ లేయింగ్ స్టేజ్ అని కూడా మనం చెప్పొచ్చు. సో ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై గ్రావిడ్ ఓవరీ కంటైనింగ్ రైపెన్ oocyte. సో ఏంటి అంటే గ్రావిడ్ ఓవరీ అంటే ఏంటంటామంటే సో ఈ మెచ్యూర్డ్ లైక్ ఏంటంటే ఈ ఓవరీ మెచ్యూర్డ్ స్టేజ్లో ఉన్న దాన్ని మనం గ్రావిడ్ ఓవరీ కూడా అనొచ్చు. యూజువల్లీ హ్యూమన్లో ఏంటంటే
ప్రెగ్నెన్సీ క్యారీ చేసే ఉమెన్ మనం గ్రావిడ్ ఉమెన్ అని అంటూ ఉంటారు. సో ఇందులో ఏంటంటే ఈ మెచ్యూర్డ్ ఓవరీని క్యారీ చేసే ఫిషెస్ని కూడా గ్రావిడ్ ఫిషెస్ అని కూడా మనం అనొచ్చు. సో ఈ స్టేజ్లో ఏంటి అంటే సో దే యూసైడ్స్ ఆర్ ఫుల్లీ రైపెన్ స్టేజ్లోకి మనకి వస్తాయి. సో డ్యూరింగ్ స్పానింగ్ స్టేజ్లో ఏంటంటే డ్యూరింగ్ స్పానింగ్ ఫాలికల్స్ ఆఫ్ ఫుల్లీ రైపెన్ oocytes rupture. As a result oocytes are released into the ఓవోసీల్. ఓకే, ఓవోసీల్. సో మనకి మెచ్యూర్డ్ అయిన ఎగ్స్ అనేవి ఓకేనా ఫుల్లీ రైపెండ్ oocytes అనేవి మనకి ఓవోసీల్లోకి కానీ రిలీజ్ అయితే కనుక దాన్ని మనం సిస్టో ఓవేరియన్ ఓవరీ అని అంటాం. లేకుంటే అది బాడీ క్యావిటీలో కానీ రిలీజ్ అయితే కనుక దాన్ని మనం జిమ్నో ఓవేరియన్ అని కూడా అంటూ ఉంటాం. సో from where they are pass out through the genital pore into the water. So genital pore is nothing but it is an external opening of male and female reproductive organ. సో దీని ద్వారా ఏంటంటే మనకి వాటర్లోకి రిలీజ్ అవుతుంది. యూజువల్ మనకి ఫిషెస్ వచ్చేసరికి ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ కాబట్టి సో వాటర్లోకి జెనిటల్ పోర్ ద్వారా మనకి వాటర్లోకి రిలీజ్ అయిపోతూ ఉంటాయి మెచ్యూర్డ్ ఎగ్స్ అనేవి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే పోస్ట్ స్పానింగ్ ఫేజ్. ద ఓవరీ ఎగ్జిబిట్స్ ఏ కొలాప్స్డ్ అపిరెన్స్ యాజ్ ఎవల్యూటెడ్ follicles are seen after the release of ఎగ్స్ అనమాట. ఓకేనా, ఆఫ్టర్ ద రిలీజ్ ఆఫ్ ఎగ్స్. సో మనం ఈ ఓవరీ అనేది ఎట్లాగే అంటే మొత్తం ఫుల్గా రెప్చర్ అయిపోయి ఈ ఎవల్యూటెడ్ ఫాలికల్స్ ఓకే రెప్చర్డ్ ఫాలికల్స్ని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎప్పుడైతే ఎగ్స్ అనేవి రిలీజ్ అయిపోయిన తర్వాత మనం ఈ ఫీచర్స్ అనేవి వాటిలో అబ్జర్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే దిస్ పిక్చర్ షోస్ ది సీజనల్ చేంజెస్ ఇన్ ద ఓవరీ ఆఫ్ టిలాయిస్టీ ఫిషెస్. సో ద ఫస్ట్ స్టేజ్ సో దిస్ ఈస్ ద సీజనల్ చేంజెస్ ఇన్ ద ఓవరీలో మనం చేంజెస్ అనేవి అట్లా అబ్జర్వ్ చేయొచ్చు అనేది. సో రెస్టింగ్ ఫేజ్లో మనకి ఓవరీ అనేది ఈ షేప్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎర్లీ మెచ్యూరిటీలో మనకి ఓవరీ అనేది ఈ షేప్లో ఉంటుంది. నెక్స్ట్ అడ్వాన్స్డ్ మెచ్యూరింగ్ స్టేజ్లో వచ్చేసరికి ఈ షేప్లో ఉంటుంది. నెక్స్ట్ మెచ్యూరింగ్ స్టేజ్ ఆఫ్ ఓవరీ అనేది మనం ఈ పిక్చర్ అనేది సో ఈ టైప్ ఆఫ్ అపీరెన్స్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి స్పానింగ్ ఫేజ్లో ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. స్పెంట్ స్టేజ్ సో లాస్ట్ మెచ్యూర్డ్ రిలీజ్ అయిపోయిన తర్వాత మనం సో ఈ షేప్ అనేది మనం ఓవరీని అబ్జర్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే విటలోజెనెసిస్. సో విటలోజెనెసిస్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ అక్యూములేషన్ ఆఫ్ యోక్ సబ్స్టెన్స్ ఇన్ ద ఎగ్స్ కాల్డ్ విటలోజెనెసిస్. సో అక్యూములేషన్ ఆఫ్ సో ఎగ్ సబ్స్టెన్స్ యోక్ ఫార్మేషన్కి మనకి కావాల్సిన సబ్స్టెన్స్ అనేవి మనకి అక్యూములేట్ అయితే కనుక ఎగ్లో మనం దాన్ని విటలోజెనెసిస్ అని అంటాం. అట్ ద బిగినింగ్ దెర్ ఈస్ ఏ నో యోక్. సో ఫస్ట్ ఫార్మేషన్ సో మన ఎగ్ అనేది ఫస్ట్ బిగినింగ్ స్టేజ్లో ఫార్మేషన్ స్టేజ్లో ఏంటంటే మనకి యోక్ అనేది ఏమీ ప్రెసెంట్ అయి ఉండదు. ద బ్లడ్ ఆఫ్ మెచ్యూర్ ఫీమేల్ కంటైన్స్ ఏ కాల్షియం బైండింగ్ లైపోఫోస్ఫోప్రోటీన్ కాల్డ్ విటలోజెన్. సో ఫస్ట్ మెచ్యూర్డ్ ఫీమేల్ బ్లడ్లో మనకి ఏమైతే ప్రెసెంట్ అయి ఉంటుంది అంటే కాల్షియం బైండింగ్ లైపోఫోస్ఫోప్రోటీన్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. దాన్ని మనం విటలోజెన్ అని అంటూ ఉంటాం. విచ్ ఈజ్ సింథసైజ్డ్ ఇన్ ద లివర్ అండర్ ద స్టిమ్యులేషన్ ఆఫ్ ఫిమేల్ సెక్స్ స్టెరాయిడ్స్. సో ఈ ఫిమేల్ యొక్క సెక్స్ స్టెరాయిడ్స్ ద్వారా ఏంటి అంటే ఈ విటలోజెన్ అనేది మనకి ఫిమేల్ యొక్క లివర్లో అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఈ ఫిమేల్ సెక్స్ స్టెరాయిడ్స్ అనేవి ఏంటంటే విటలోజెన్ని స్టిమ్యులేట్ చేస్తాయి అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఇట్ పాసెస్ ఫ్రమ్ ది ప్లాస్మా టు ది oocyte అండ్ అండర్గోస్ లిమిటెడ్ proteolysis. So proteolysis is nothing but breakdown of proteins is called proteolysis. So which gives rise to yolk protein, lipobutylin, LV, phosphovitin and beta కాంపోనెంట్ అండ్ సి టెర్మినల్ పెప్టైడ్స్. సో యూజువల్లీ ఏంటి ఫస్ట్ విటలోజెన్ అనేది మెచ్యూర్డ్ ఫిమేల్లో ఏంటంటే ఫిమేల్ సెక్స్ స్టెరాయిడ్స్ ద్వారా ఏంటంటే విటలోజెన్ లేయర్ అనేది మనకి లివర్లో ఫామ్ అవుతుంది. సో లేటర్ ఆన్ ఏంటి అక్కడి నుంచి ఏంటి మనకి ఫామ్ అయిన విటలోజెన్ అనేది ఏంటి మనకి ప్లాస్మా మెంబ్రేన్ మీద ఉన్న రిసెప్టర్తో బైండప్ అయ్యి oocyteలో సో నెక్స్ట్ ఏంటి అంటే మనకి ప్రొటియోలైసిస్లో మనకి పార్టిసిపేట్ చేసింది. సో ప్రొటియోలైసిస్ జరిగి ప్రోటీన్ బ్రేక్ డౌన్ అయ్యి మనకి ఏం ఫామ్ అవుతాయి అంటే యోక్ ప్రోటీన్స్ లైక్ లైపోవిటలిన్ అనేది నెక్స్ట్ ఫాస్ఫోవిటమిన్ బీటా కాంపోనెంట్స్ నెక్స్ట్ సి టెర్మినల్ పెప్టైడ్స్ అనేవి మనకి ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఈ యోక్ ప్రోటీన్స్ ఆర్ డిపాజిటెడ్ యాజ్ ఏ 3 యోక్ సబ్స్టెన్స్ కింద మనకి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో యూజువల్ ఆ 3 యోక్ సబ్స్టెన్స్ ఏంటి అంటే యోక్ ప్రోటీన్స్లో సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే యోక్ వెసికల్స్ విచ్ కంటైన్స్ గ్లైకోప్రోటీన్. యోక్ గ్లోబ్యూల్స్లో
ఏంటి అంటే లైపోప్రోటీన్ ఉంటుంది. నెక్స్ట్ ఆయిల్ డ్రాప్లెట్స్లో మనకి గ్లిజరైడ్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ విటలోజెనిసిస్, మూమెంట్ ఆఫ్ జెర్మినల్ వెసికిల్స్ టు ది యానిమల్ పోల్. సో యూజువల్లీ ఏంటి అంటే ఈ జెర్మినల్ వెసికిల్స్ ద్వారా ఏంటి అంటే మనకి యానిమల్ పోల్లోకి ఇవి ఎంటర్ అవుతూ ఉంటాయి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ విటలోజెనిసిస్. ద ఫ్యూజన్ ఆఫ్ yolk granules and grouping of oil droplets occurs. సో ఎప్పుడైతే ఈ జెర్మినల్ వెసికిల్స్ యొక్క మూమెంట్ అనేది మనకి యూజువల్లీ మనకి ఎగ్లో ఏంటి అంటే యానిమల్ పోల్ అండ్ వెజిటల్ పోల్ అనేవి ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ జెర్మినల్ వెసికిల్స్ అనేవి ఏంటంటే మైగ్రేషన్, ఓకేనా. సో ఫస్ట్ అక్కడి నుంచి మనకి ఆఫ్టర్ విటలోజెనిసిస్ అనేది ఫామ్ అయిన తర్వాత అక్కడి నుంచి సో ఈ యోక్ ఫార్మేషన్ తర్వాత ఏంటంటే ఈ యోక్ సైడ్కి మనకి యానిమల్ పోల్ సైడ్లో ఏంటంటే యోక్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. సో ఆ సైడ్కి మనకి విటలోజెనిసిస్ మైగ్రేషన్ అనేది మూమెంట్ అనేది ఉంటే కనుక సో లేటర్ ఆన్ ఏంటి ఇట్ ఈస్ ఫ్యూజ్డ్ విత్ ద యోక్ గ్రాన్యూల్స్. ఆ యోక్ గ్రాన్యూల్స్తో ఏంటి ఈ జెర్మినల్ వెసికిల్స్ అనేవి ఫ్యూజన్ అనేది జరుగుతుంది. సో ఫ్యూజన్ జరిగిన తర్వాత ఏంటి మనకి ఆయిల్ డ్రాప్లెట్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి దిస్ ఈజ్ ద విటలోజెనిసిస్ ప్రాసెస్. సో ఫస్ట్ ఏంటి మనకి పిట్యూటరీ గ్లాండ్ అనేది మనకి ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది సెక్రీట్ చేస్తుంది ఫాలికల్ సెల్స్లో. సో ఫాలికల్ సెల్స్ అనేవి ఏంటి ఈస్ట్రోజెన్ని మనకి సెక్రీట్ చేస్తాయి. సో ఈస్ట్రోజెన్ అనేది ఏంటి అంటే సెక్స్ స్టెరాయిడ్ హార్మోన్ బైండింగ్ గ్లోబ్యూల్స్తో ఏంటి అంటే బైండప్ అనేది అవుతుంది. సో బైండప్ అయిన తర్వాత ఏంటి ఈ లివర్లో ఏంటి అంటే ఈస్ట్రోజన్ రిసెప్టర్తో ఇవి ఏంటి అంటే బైండప్ అవుతాయి, ఓకేనా. సో లివర్లో ఏంటంటే ఈస్ట్రోజన్ రిసెప్టర్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో ఆ ఈస్ట్రోజన్ రిసెప్టర్తో ఏంటి ఈ ఈస్ట్రోజన్ విచ్ ఆర్ బైండ్ విత్ ద సెక్స్ స్టెరాయిడ్ హార్మోన్ బైండింగ్స్ గ్లోబ్యూల్స్తో ఇది ఈస్ట్రోజన్ అనేది బైండప్ అయ్యి ఈ ఈస్ట్రోజన్ రిసెప్టర్తో బైండప్ అవుతుంది. సో ఈ ఈస్ట్రోజన్ రిసెప్టర్స్కి ఏముంటాయి అంటే సో ఆ లేయర్ మీద ఏంటంటే విటలోజన్ జీన్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. సో ఈ విటలోజన్ జీన్ అనేది మనకి ఎందుకు హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ ప్రోటీన్ సింథసిస్కి అనమాట, ఓకేనా. ప్రోటీన్ సింథసిస్ ఎందుకు ఉండాలి మనకి? సో ఏవైతే ఈ యోక్ సబ్స్టెన్స్కి కావాల్సిన ప్రోటీన్స్ లైక్ లైపోవిటిన్ కానీ సో ఈ టైప్ ఆఫ్ ఫాస్ఫోవిటిన్ కానీ సో ఇవన్నీ ప్రొడ్యూస్ అవ్వడానికి ఈ ప్రోటీన్స్ అనేవి ఈ విటలోజన్ అనేది ఫామ్ అవ్వడానికి ప్రోటీన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఎందుకు అంటే ఫర్దర్గా ఎగ్ అనేది డెవలప్ అవ్వడానికి ఈ ప్రోటీన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో లేటర్ ఆన్ ఏంటి విటలోజన్ అనేది ఏంటంటే ప్రోటీన్స్ని ఫామ్ చేస్తాయి. సో ఫామ్ అయిన ప్రోటీన్స్ అనేవి ఏంటి అంటే మనం దాన్ని విటలోజన్ అని అంటాం, బ్లడ్లోకి రిలీజ్ అవుతాయి. సో బ్లడ్లో నుంచి లేటర్ ఆన్ ఏంటి అంటే మనకి ప్లాస్మా మెంబ్రెయిన్, ఓకేనా. సో ఈ ప్లాస్మా మెంబ్రెయిన్లోకి ఊసైట్ యొక్క ప్లాస్మా మెంబ్రెయిన్లోకి మనకి ఎంటర్ అవుతూ ఉంటుంది. సో ఇట్ ఈస్ అన్ కోరియాన్ అని అంటారు ఈ లేయర్ని. సో నెక్స్ట్ ఏంటి అంటే సో ఎండోసైటోసిస్. సో ఎండోసైటోసిస్ ఇస్ నథింగ్ బట్ సో ద మూమెంట్ ఆఫ్ అయాన్స్ ఫ్రమ్ ది అవుట్ సైడ్ టు ది ఇన్సైడ్ ఈస్ కాల్డ్ ఎండోసైటోసిస్ అని అంటారు. సో ఈ ఎండోసైటోసిస్ ద్వారా ఏంటి అంటే ఈ ప్లాస్మా మెంబ్రెయిన్లోకి పెనిట్రేట్ అవుతుంది, ఓకేనా, ఇన్కార్పొరేటెడ్ అవుతుంది. సో అయిన తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి విటలోజన్ రిసెప్టర్స్ అని ఉంటాయి. సో ఫామ్ అయిందే మనకి విటలోజిన్. సో ఆ విటలోజిన్ అనేది ఏంటి మనకి బైండప్ అవ్వడానికి సో ఈ ఊసైట్ మీద ఏంటి అంటే విటలోజిన్ రిసెప్టర్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో ఆ విటలోజిన్ రిసెప్టర్స్కి ఈ విటలోజిన్ అనేది వెళ్ళి ఏంటంటే బైండప్ అవుతుంది. సో బైండప్ అయిన తర్వాత ఏంటంటే వాటిలో ఎంజైమాటిక్ ప్రాసెస్ అనేవి జరిగి సో లేటర్ ఆన్ ఏంటి మనకి కావాల్సిన యోక్ సబ్స్టెన్సెస్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి లైక్ ఫాస్ఫోవిటిన్ కానీ లైపోవిటలిన్ కానీ నెక్స్ట్ బీటా కాంపోనెంట్స్ కానీ సి టెర్మినల్ పెప్టైడ్స్ అనేవి మనకి ఊసైట్లో మనకి రిలీజ్ అవుతాయి. సో ఇవన్నీ ఫామ్ అయ్యి మనకి ఏమవుతుంది యోక్ ప్రోటీన్ అక్యుములేషన్, ఇవన్నిటిని మనం యోక్ ప్రోటీన్ సబ్స్టెన్స్ అని అంటాము. లేటర్ ఆన్ మనకి యోక్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసారా, సో ఎప్పుడైతే విటలోజిన్ అనేది ఫామ్ అయింది, ఓకేనా, రిసెప్టర్కి బైండప్ అయింది, రిసెప్టర్తో వచ్చిన తర్వాత ఏంటంటే సో వీటికున్న ఈ రిసెప్టర్ అనేది ఏంటంటే లేటర్ ఆన్ మళ్ళీ డిటాచ్ అయిపోతుంది. సో డిటాచ్ అయిపోయి ఏమవుద్ది మళ్ళీ నెక్స్ట్ వేరే వాటికి విటలోజన్స్ వచ్చినప్పుడు వాటిని అటాచ్ అవ్వడానికి మళ్ళీ రిసెప్టర్స్ కావాలి కాబట్టి మళ్ళీ న్యూ రిసెప్టర్ రీసైక్లింగ్ అనేది జరుగుతుంది. రిసెప్టర్ రీసైక్లింగ్ ప్రాసెస్ అనేది మళ్ళీ జరుగుతుంది, మళ్ళీ నెక్స్ట్ న్యూ రిసెప్టర్స్ అనేవి ఫామ్ అవడానికి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ విటలోజెనిసిస్. Thank you. So this is all about female reproductive organs in teleosteal fishes.